ప్రైవేట్ చెరువు చెరువు అంటున్నావు, సడన్ గా చెరువు అంటున్నావు, గడ్డి పెంచుకుంటున్నాం, ఇల్లు కట్టినావు అంటున్నావు. ఏది ఇల్లు కట్టామా? అదే అంటున్నా, చెరువు అంటున్నా, చెరువు ప్రైవేట్ చెరువు అన్నది మీరు. చెరువు మధ్యలో వేసినా కదా ఫెన్సింగ్, చెరువు అవతల కూడా చెరువే ఉంది, ఫెన్సింగ్ అవతల కూడా. అరే ఇది రికార్డ్, 5 సంతకాలు పెట్టిరు పెద్ద మనిషి. ఎక్కడ మీ తెలంగాణనా? కాదు. ఎన్ని ఏళ్ళు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? మరి ఉత్తగానే గుడ్డిగా వాదిస్తే ఎట్లా? మీరు గుడ్డిగా 5 అధికారులు సంతకం పెట్టిరు, ఆన్లైన్ లో గూగుల్లో చూపిస్తున్నాము. గవర్నమెంట్ చెరువు అవచ్చు, ప్రైవేట్ చెరువు అవచ్చు. మామూలుగా వాటర్ బాడీస్ లో ప్రైవేట్ అయినా కానీ కన్స్ట్రక్షన్ చేయకూడదు. మేమేం కన్స్ట్రక్షన్ చేసాం? ఇది మళ్ళీ చెరువు అంటావు, మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయలేదంటే మళ్ళీ ప్రైవేట్. అందరికీ నమస్తే. సో ప్రజెంట్ మేము పవన్ కళ్యాణ్ ఇది నాదే భూమి అని ఆయన చెప్తున్నాడు, లేదు ఇది కబ్జా అని మనం చెప్తున్నాం. కోడి చెరువు, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ గ్రామంలో ఉన్న 26 ఎకరాలకు పైన ఉన్న ఈ కోడి చెరువును పవన్ కళ్యాణ్ కబ్జా చేసిందన్నది మనం చాలా క్లియర్గా ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టినాం, పవన్ కళ్యాణ్ ముందు పెట్టినాం, తెలంగాణ ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి ముందు పెట్టినాం. 72 గంటలు అవుతుంది, ఇంతవరకు నో యాక్షన్, కనీసం రెస్పాన్స్ కూడా లేదు. సరే, ఎన్ని ఆధారాలు మనం టీవీ ముందు చేసి స్టూడియోలో కూర్చున్నా మనం గ్రౌండ్కి రావాలి కదా, రియాలిటీ ఏంటన్నది చూడాలి కదా. సో రియాలిటీ చూడాలి అని మేము ఇక్కడికి వచ్చినాం. పృథ్వీరాజ్ గారు అండ్ దాసరి శ్రీనివాస్ గారు, నేను, ఇంకా మిగతా మన మొత్తం సమస్త డిజిటల్ మీడియా సైనికులంతా ఇక్కడికి రావడం జరిగింది. సో నా వెనకాల కనిపిస్తున్న ఈ చెరువే కోడి చెరువు అన్నారు దీన్ని. ఇప్పుడు ఈ ఫెన్సింగ్ ఉన్న ఏరియానే పవన్ కళ్యాణ్ కబ్జా చేసిండు అని మనం చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ ఏం చేసిండు ఏం చేయలేదు అని అంటే అక్కడ మొత్తం నీళ్ళే కనబడుతున్నాయి, మీరు చూడొచ్చు, చెరువే అది. ఇంకా ఇప్పుడు మనం ఎండాకాలం ఎంత 47 డిగ్రీలు, 47 డిగ్రీల ఎండ ఉన్న ఈ సమయంలో కూడా, అంటే ఈ రోజుల్లో కూడా ఇంకా నీళ్ళు ఉన్నాయి అక్కడ. ఈ నుంచి మొదలు పెడితే ఇంకా చివరి దాకా ఉన్నది నీళ్ళు. మేము ఇంకా ముందుకు పోయి ఇంకా గట్టిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అయితే ఇప్పుడు ఈ స్టార్టింగ్ పాయింట్ మేము ఏం చెప్తున్నామంటే, దాదాపుగా ఈ కట్ట చూడండి ఒకసారి. ఈ కట్ట ఇప్పుడు మనకి ఇది మనం ప్రతి చెరువుకి కట్ట ఉంటుంది కదా, ఈ కట్ట స్టార్టింగ్ కొద్ది దూరం వరకు బాగానే ఉన్నది. ఒక 200 మీటర్లు వచ్చిన తర్వాత మొత్తం కట్ట మొత్తం క్లోజ్ చేసారు. మీరు దృశ్యాలు చూడండి. మేము కంపెనీ దాటుకొని దాన్ని తీసుకొని ఎగిరి దుంకి ఈడి దాకా వచ్చినాం. ఇంకా లోపల దాకా పోయినాం, ఆ పవన్ కళ్యాణ్ ఆ చివరి దాకా పోయినాం, అక్కడి వరకు. అంటే చాలా తెలివిగా ఏంటంటే ఇది మొత్తం ఈ కట్ట క్లోజ్. యాక్చువల్గా ఇది 33 ఫీట్ ఉండాలి, ఇది దగ్గర 33 ఫీట్లు ఉండాలి, కానీ ఇది 15 ఫీట్లకు తగ్గింది. ఉన్నది కూడా ఈ కట్ట క్లోజ్ అయింది. ఇంతకుముందు మనం అక్కడ చూసినాం, కట్టమైసమ్మ గుడి కూడా ఉంది అక్కడ, కట్టమైసమ్మ విగ్రహాలు కూడా అందులో ఉన్నాయి. అక్కడికి వచ్చి జనం పూజ చేస్తున్నారు. మరి కట్టే లేపుతున్నప్పుడు మరి దీన్ని ఏమనాలిగా? చాలా తెలివిగా ఇక ఈయన పవన్ కళ్యాణ్ అనుకుంటే ఇది ఆయన చాలా తెలివిగా ఫెన్సింగ్ వేసుకున్నాడు. ఇప్పుడు ఫెన్సింగ్ ఎట్లా వేస్తారు? మీరు ఏక్ఫసలీ అయినా సి పట్టా అయినా కూడా మీరు వ్యవసాయం చేసుకోవడానికి అనువుగా ఉన్న భూమి ప్రభుత్వం ఇస్తుంది ఆ రైతుకి. అసలు నీకు రిజిస్ట్రేషన్ కావడం పెద్ద శుద్ధ తప్పు, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము. సో మరి నీ ఫెన్సింగ్ వేయడానికి అవకాశం ఎక్కడిది? ఏ రకంగా మీరు ఫెన్సింగ్ వేసి మీ ఆధీనంలో పెట్టుకుంటారు ఈ భూమిని? వర్షాలు వచ్చినప్పుడు, చెరువు నిండినప్పుడు దాన్ని వదిలేయాలా, ఏక్ఫసలీ సి పట్టా అంటే. మరి మొత్తం ఫెన్సింగ్ వేసుకొని భూమి నాది అని మీరు ఇంత ఓపెన్గా దర్జాగా కబ్జా, ఇది కబ్జా కాదా? ఇప్పుడు ఈ కట్ట మొత్తం లేకుండా చేసిరు. అవతల కొన్ని నిర్మాణాలు, కన్వెన్షన్లు అవి ఉన్నాయి, యువతల ఈయనకు సంబంధించిన భూమి ఉన్నది. మరి ఇది ఇద్దరు కలిసి దీన్ని ఏం చేస్తారంటే కట్టను లేపేస్తారు, చాలా తెలియదు. అందుకే రోడ్డు, కట్ట మీద ఉన్న రోడ్డు మూసేసారు. ఎవడబ్బా జాగిరి ఇది? ఈ గ్రామ ప్రజలు ఇక్కడ బతుకమ్మ ఆడినప్పుడు, లేకపోతే ఈ చెరువు కోసమను ఇక్కడికి వస్తారు వాళ్ళు. మరి వాళ్ళు రాకుండా అడ్డుకోవడానికి మీరెవరు? ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ కట్టమైసమ్మ టెంపుల్ మేము చూపించినాం, అండ్ ఈ కట్టను ఏ రకంగా మూసేస్తున్నారన్నది మేము ఎక్స్ప్లెయిన్ చేసినాం. సో ఇంకాస్త ముందుకు వెళ్దాము, మనం బ్యాక్ వచ్చినాము. ఇంకా ఫ్రంట్ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళి ఎక్కడ
అదే ఆ డెడ్ ఎండ్లో ఉంది కదా, వెళ్ళిపోదామా మరి? పదా మరి లోపలికి పోదాం. కూడా పోసిరు ఇక్కడ చాలా క్లియర్ కనబడుతుంది. అసలు మీకు ఈ చెరువులో ఉన్న భూమిలో మీరు మట్టి వేయడం కాదు, మట్టి తవ్వడానికి కూడా అవకాశం లేదు. ఇది క్రిమినల్ యాక్టివిటీ కిందకి కూడా వస్తుంది. సో ఇదంతా ఆయన 10 ఎకరాలకు సంబంధించిన, ఇది నాదే భూమి అంటుండు, కానీ ఇంతవరకు అయితే ఏ డాక్యుమెంట్స్ వాళ్ళు బయట పెట్టలేదు. మీరు ఇంకా భయంకరంగా ఉన్నది ఇందులో. అసలు యాక్చువల్గా ఈ సేల్ డీడ్ కూడా పవన్ కళ్యాణ్ వేరే ఒక వ్యక్తిని ఆయనకు సంబంధించిన ఒక వ్యక్తిని పెట్టి సేల్ డీడ్ చేయించిండు. అంటే ఆయన రాకపోవడం వల్ల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి. కానీ ఆ ఈకేవైసీ చేసే టైంలో ఆ పర్సనే అందులో లేడు. సేల్ డీడ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ సేల్ డీడ్ కూడా చెల్లదు. సో ఆ డాక్యుమెంట్స్ మేము ముందు పెడతాము. సో ఇదంతా ఒకసారి అక్కడ చూడండి చెరువు. మనం ఇంకాస్త ముందుకు వెళ్తే అక్కడ చెరువు కనబడుతుంది. ఇదంతా చెరువే. అదే అంటే నీళ్ళున్న భాగం. సో మనం చూస్తున్న ఆ కట్ట అది. ఇప్పుడు ఈ కట్ట ఉన్న ప్రాంతం అంతా మూసేసారు ఆల్రెడీ. అంటే ఇక్కడికి రావడానికి అవకాశం లేదు. ఇక దారి బంద్. అసలు దారి బంద్ చేయడానికి వీళ్ళెవరు? అండ్ ఇప్పుడు ఇది నా పట్ట అంటున్నాడు. ఇది సి పట్ట, ఏక్ ఫసలి పట్ట, వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసిన అంటున్నాడు. కానీ దీన్ని ఫెన్సింగ్ చేయడానికి అవకాశం లేదు. చెరువులో ఉన్న దానికి వ్యవసాయం చేయాలి, వ్యవసాయం కోసం ఇస్తారు. మరి నువ్వు నీ పరిధిలోకి ఎట్లా తీసుకుంటావు? చాలా ఏరియా అంతా కూడా మట్టి పోసిండు. కొంత ఏరియాలో ఇంకా నీళ్ళు ఉన్నాయి. మీరు ఆ బ్యాక్ సైడ్ చూస్తే చాలా క్లియర్గా నీళ్ళు కూడా కనిపిస్తున్నాయి. మీరు చూడండి, ఇదంతా చెరువే. ఇప్పుడు మనం నిలబడ్డదంతా నడి సంద్రంలో ఉన్నాం. మనం క్లియర్గా మనకి ఇళ్ళకి దిగంగానే చెరువు అని అర్థమైపోద్ది. కట్ట ఉందంటే ఇది చెరువే కదా. ఇప్పుడు ఆ కట్ట ఉందంటే ఇది చెరువు అన్నట్టే కదా. ఇంకేముంది అక్కడ? ఇప్పుడు ఆ ఫినిష్ ఒక్కసారి అది చూడండి. ఫెన్సింగ్ చూస్తే మీకు అక్కడ దాకా వాటర్ ఉన్నాయి. ఫెన్సింగ్ చూస్తే అక్కడ దాకా వాటర్ వచ్చినాయి చూడండి. బార్డర్ క్లియర్ కనబడుతుంది. వాళ్ళ సొంత అవసరాల కోసం, వాళ్ళ ఫామ్ కోసం, దానికోసం వాడుతున్నారు. ఇది చెరువు కాదండి. ఇది ఎంత ఘోరం. ఇది ఫెన్సింగ్ వేసి పడేసిండు. మీ షోల్డర్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇదంతా మనకి కనబడుతుంది కదా ఎంత డౌన్లో ఉన్నాం మనం. ఫెన్సింగ్ కలర్ కూడా షేడ్ అయింది కదా. సో ఇది ఒక అద్భుతమైన చెరువు ఇది. ఇప్పుడు ఈ ఏరియా అంతా కూడా మొత్తం కమర్షియలైజ్డ్ అయిపోతున్న సందర్భంలో గ్రీన్ జోన్ లేదు. చెరువులు లేకపోవడం వల్ల పర్యావరణానికి కూడా చాలా భయంకరమైన దెబ్బ.
ఈ మోకిలా ఇటు సైడ్ వెళ్తే అన్ని విల్లాలు పెద్ద పెద్ద వెంచర్లు వచ్చేస్తున్నాయి. ఇదంతా కూడా 111 జీవో పరిధి. ఈ 111 జీవో పరిధి, ఈ చెరువులు ఇవన్నీ ఉండడం వల్లనే హైదరాబాద్ కొంత ప్రశాంత గాలి పీల్చగలుగుతుంది. హైదరాబాద్ టాప్ 5 నగరాల్లో, ప్రపంచ దేశ నగరాల్లో టాప్ 5లో ఉండడానికి కారణం ఏంటి? భారతదేశంలో ప్రకృతి, మన డెక్కన్ పీఠభూమిలో ఈ చెరువులు, ఈ సంపద, ఇదంతా కూడా ప్రధానమైన కారణం. ఈ 111 జీవోని ఎత్తేస్తే మనం ఎడారి ప్రాంతంలో నివసిస్తున్నట్టే ఉంటుంది. అంటే అందరి ఊపిరితిత్తులు అన్ని ఖరాబ్ అయిపోతాయి. ఇప్పటికే చాలా దారుణంగా ఉన్నది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200-300 దాటుతుంది వింటర్ సీజన్లో. ఢిల్లీలో 400 ఉంది, మన దగ్గర కూడా 400 టచ్ అవుతున్నది. మరి ఇవన్నీ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇంత ఓపెన్గా ఇంత దారుణంగా కబ్జా కనబడు, ఇదంతా పవన్ కళ్యాణ్ అన్నట్టు. ఇప్పుడు ఇగో నేనున్నది ఇది అది అంతా బాతులు ఉన్నాయి, నెమలి. సో నెమలి. సో నేను ఒక్కసారి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత శ్రీనివాస్ గారు అండ్ పృథ్వీరాజ్ అన్న మాట్లాడతారు. మీరు ఒక్కసారి చూడండి, ఇది పట్టుకున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న సేల్ డీడ్, ఇది సేల్ డీడ్ నెంబర్ 3213. ఇది ఒక్కదానికి ఆన్సర్ చెప్పండి, ఏం అక్కర్లే. ఈ 3213 అనే సేల్ డీడ్లో పవన్ కళ్యాణ్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది ఈ ల్యాండ్. ఈ పవన్ కళ్యాణ్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే ఎవరైతే కొంతమంది దగ్గర నుంచి ఏజీపీఏ చేసుకున్న ఈ కృష్ణంరాజు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్కి అమ్మిండు అన్నది సేల్ డీడ్. అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోకుండా ఏం చేసిందంటే ఈ శరత్ మరార్ అనే ఈయనని పంపించిండు. ఎక్కడికి? ఈయన రిప్రజెంట్ చేసిండు అనమాట ఈ రిజిస్ట్రేషన్ మొత్తం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సెలబ్రిటీ కాబట్టి రాలేకపోయిండు. ఇది ఫామ్ 32A అనమాట. ఫోటోగ్రాఫ్స్ అండ్ ఫింగర్ ప్రింట్స్ యాజ్ పర్ సెక్షన్ 32A ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908. దీంట్లో చాలా క్లియర్గా ఉంటుంది. ఐ సెండ్ హియర్ విత్ మై ఫోటోగ్రాఫ్ అండ్ ఫింగర్ ప్రింట్స్ ఇన్ ద ఫామ్ prescribed through my representative Sri Sharath Marar, as I cannot appear personally before the registering officer in the office of sub-registrar of assurance అని చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ ఈయన చేతిలో పెట్టిండు రిజిస్ట్రేషన్ మొత్తాన్ని. అంటే ఈయన చేయాలన్నమాట, ఆయన ప్లేస్లో ఈయన పోతాడు. అయితే ఇది ఫామ్ 32A. దీని ప్రకారం ఏంటంటే ఆ పర్సన్ రిజిస్ట్రేషన్ టైంలో సబ్ రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళి ఈకేవైసీ, ఇప్పుడు ఆధార్ కార్డు మనకు వచ్చి 2012లో 2014లో ఇది రిజిస్ట్రేషన్ అయింది అంటే ఇది మ్యాండేటరీ అనమాట. ఖచ్చితంగా ఆ పర్సన్ అక్కడికి వెళ్ళాలి, ఆన్లైన్లో థంబ్ ఇంప్రెషన్ పెట్టాలి. ఆ ఈకేవైసీలో ఎవరైతే అమ్మిన వ్యక్తి ఉన్నాడు, కొన్న వ్యక్తి ఏడి, వీళ్ళిద్దరు విట్నెస్. పవన్ కళ్యాణ్ ఒక ఆయన చేతిలో పెట్టిండు శరత్ మరార్. మరి శరత్ మరార్ ఫోటో ఏది? పవన్ కళ్యాణ్ ఫోటో ఏది? సరే, పవన్ కళ్యాణ్ అంటే ఆయన చేతిలో ఆ శరత్ మరార్కి ఇచ్చిండు అనుకోండి. మరి శరత్ మరార్ ఫోటో ఏది? ఆయన ఫింగర్ ప్రింట్ ఏది? అసలు ఈ సేల్ డీడే చెల్తుందా అన్నది అనుమానం ఉన్నది. అందుకే రెవెన్యూ అధికారులు దీని మీద క్లారిటీ ఇవ్వాలి. ఎవరైతే ఆనాడు రిజిస్ట్రేషన్ చేసిరో ఈ సేల్ డీడే చెల్లనట్టు కనబడుతున్నది. క్లారిటీ ఇవ్వాలి రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టార్ కూడా. ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. అంటే మీరేంది నడుస్తుందిలే, ఏముంది, ఇది కాపీ ఉంటే సరిపోతుంది, మేము పోకపోతే ఏముంది, మనదే కదా ప్రభుత్వాలు. ఎవడు ప్రభుత్వం వస్తే మన సంఖ్యలో వాడు ఉంటాడు, వాడి సంఖ్యలో మనం ఉంటాం. దీనికి ఆన్సర్ చెప్పండి. ఈ 3213 అనే సేల్ డీడ్కి ఆన్సర్ చెప్పండి. ఇంకా ఇట్లా మనం మాట్లాడుకుంటూ వెళ్తే ఇప్పుడు ఇవన్నీ కూడా వీళ్ళు ఆ సేల్ డీడ్ ప్రకారంగా మ్యూటేషన్ చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్ భూభారతిలో ఇప్పుడు ఇవే వస్తున్నాయి. ఈ భూభారతిలో ఒకసారి ఏమో మెట్టా డ్రై అని 3 ఎకరాల 14 గుంటలకి మ్యూటేషన్ చేసుకున్నారు. కొన్ని చోట్ల శిఖమని పెట్టుకున్నారు. ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేశారు. అండ్ ఒక 10 గుంటలకేమో సపరేట్ ఖాతా నెంబర్ ద్వారా దీన్ని మ్యూటేషన్ చేయించుకున్నారు. ఇప్పుడు 10 ఎకరాల భూమి సేల్ డీడ్ ప్రకారం మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆ 10 ఎకరాలు మ్యూటేషన్ పెట్టుకోవాలి కదా. మరి విడతల వారీగా ఎందుకు జరిగింది ఇక్కడ? దీనికి ఆన్సర్ ఉందా? ఇప్పుడు ఈ విడతల వారీగా జరిగినప్పుడు ఈ 4 విడతలుగా మీరు అప్లై చేయాలి. 4 విడతలుగా మీరు మండల ఆఫీస్లో అప్లై చేయాలి. విఆర్ఓ లొకేషన్కి రావాలి, ఆర్ఐ లొకేషన్కి రావాలి, వాళ్ళు గ్రామ పంచాయతీలో నోటీస్ అంటించాలి, దీని మీద ఈ భూమి మీద ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయని. ఆ తర్వాత మ్యూటేషన్ జరగాలి. మరి మీరు 4 సార్లు అప్లై చేసుకోవాలి, 4 సార్లు ప్రొసీడింగ్స్ కాపీస్ ఉండాలి. మరి అవన్నీ బయట పెట్టండి. మేము అడుగుతున్న డిమాండ్ ఇది. ఇట్లా ఇది పవన్ కళ్యాణ్ అఫిడవిట్. ఇప్పుడు మీడియాలో ఏం చూపిస్తున్నారంటే సింపుల్గా ఇది ఒక్కటి చూపిస్తున్నారు. 706 అనే సర్వే నెంబర్లో 10 ఎకరాల 6 గుంటలు పట్టా కింద ఉంది కదా అని. ఇది 2024లో ఇది చెరువు అని నోటిఫై చేసిన తర్వాత అప్పటికే పవన్ కళ్యాణ్ పట్టా అయిపోయి ఉన్నది కాబట్టి, ఆయన పేరు మీద ఉన్నది కాబట్టి అధికారులు ఈ రకంగా పట్టాని ఇచ్చినారు. ఇది తప్పు. దీని ముందు పెట్టి మీరు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఇది చాలా క్లియర్గా మనం ఉన్న ప్రాంతం 706 సర్వే నెంబర్.
ఇప్పుడు ఆయన సేల్ డీడ్లో కూడా అన్ని తప్పులే ఉన్నాయి. అడ్జసెంట్ ఎవరు ఉన్నారు అంటే నాకు తూర్పు వైపున 709 అని అంటాడు, 708 ఉన్నది అది ఇక్కడ 708 దాటి నువ్వు 709కి ఎట్లా పోయినావు? 708 కూడా చెరువే ఉంది అట. ఇప్పుడు ఈయన 706 ఇటు కూడా కొంత భూమి ఉన్నది, అక్కడ ఈయన ఫార్మింగ్ ఇది అంత ఉన్నది అటు సైడ్. ఇప్పుడు నువ్వు ఫెన్సింగ్ ఎట్లా వేసినావు దీనికి? అసలు ఈ భూమి అనేది కాదు కదా, ఇదంతా ప్యూర్ చెరువు కదా. అసలు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు సీ పట్టాని కొనొచ్చు అమ్మొచ్చు అంటారు. ఎట్లా కొంటారు, ఎట్లా అమ్ముతారు? ఈ గ్రామంలో ఉన్న రైతుల కోసం నాడు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అసైన్ చేసి మీరు కొనడం అమ్మడం ఎట్లా సాధ్యమవుతుంది? అండ్ ఇంకొకటి దీన్ని 22A కింద లేదు కదా అంటారు. 22A కింద ఎందుకు లేదు? ఈ దొంగలు ఈ భూమిని లేపేయాలని ప్రాసెస్లో భాగంగా ఈ 706 అనే సర్వే నెంబర్ని 22A నుంచి లేపేసినారు. 707 22A ఉంది, 708 మరి 706 ఎక్కడ పోయింది? ఇది ఒక్కటే సర్వే నెంబర్ ఎందుకు లేదు? చెరువే కదా. శిఖం అని అంటే అది 22Aలో ఉండాల్సిందే కదా. మరి 22A జాబితాలో ఇది ఎందుకు లేదు? కావాలని తీసేసినారు. ఇట్లా ఇన్ని ఎవిడెన్సెస్ మనం చూపించినాం. 2013లో ఈ కృష్ణంరాజు అనేట ఆయన ఏజీపీఏ చేసుకున్నాడు అందరి దగ్గర నుంచి. 2014లో పవన్ కళ్యాణ్కి సేల్ డీడ్ అయిపోయింది. వీళ్ళంతా ముందుగా ప్రిపేర్ అయ్యి చాలా పగడ్బందీగా ప్లాన్ ప్రకారంగా దీన్ని లేపేసినారు. మరి ఇప్పుడు దీన్ని ఎట్లా ఇది మీది నాది అని అంటే ఎట్లా? ఎవరు సో వాళ్ళు వస్తున్నారు చాలా ఆగమేఘాల మీద, మరి ఏం చేయడానికి వస్తున్నారో తెలీదు, రానివ్వండి. సో ఇప్పుడు ఇది ఎట్లా మీ ఖాతాలో మీరు ఇది మాది అని మీరు చెప్పదలుచుకున్నారు ఇంత ఓపెన్ కనబడుతున్న తర్వాత? సో తక్షణమే గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి. ఇది చెరువు, ఇది జన్వాడ గ్రామానికి సంబంధించిన తెలంగాణ జాతి సంపద. దీన్ని ఇమీడియట్గా ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాల్సిన అవసరం ఉన్నది. మొత్తం కట్టే మూసేసిరు కదండి, ఇక్కడ కట్ట అక్కడ వరకే స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ క్లోజ్ చేసినారు. మరి యువతల వాళ్ళు చేసిరా అవతల వాళ్ళు చేసిరా? మేము గ్రౌండ్కి వచ్చి రియాలిటీ ఏంటనేది చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది లేక్, ఇది క్లియర్గా నీళ్ళు 44-47 డిగ్రీల టెంపరేచర్ మధ్య కూడా ఇంకా నీళ్ళు ఉన్నాయి ఇందులో. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ నీళ్ళు? సరే మేము మాట్లాడుకొని వెళ్తాం సార్, గొడవ ఎందుకులే కానీ ఆయన గొడవ అవసరం లేదు, ఇష్యూ అవసరం లేదు. మేము చెప్పేది చెప్పుకొని పోతాం అన్న. మేము చెప్పాల్సింది మేము చేసుకొని వెళ్ళిపోతాం. మీ భూమి మేము తీసుకోపోతలేము, దీని గురించి ఏందో చెప్పదలుచుకున్నాం గంతనే. మా లైన్ లో మేము చెప్తాము, మీరు చేయండి కానీ మా లైన్ లో అంతే కదా. ప్రైవేట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ కాదు, ఇక్కడ అంతా ఓపెన్ అనేది. అరే కట్ట ఎందుకు మూసేసినారు? కట్ట మూసేసారు ఎందుకు? అరే కట్ట జనాంది కట్ట ఓకే, మాది పట్టాలండి అన్న. నీళ్ళే కదా ఇడున్నాయి, గవే చూపిస్తున్నాం. చూడక అక్కడ దాకా 4.5 ఫీట్ల వరకు. ఇప్పుడు ఈ చెరువే కదా ఇది? చెరువు మరి చెరువు ప్రైవేట్ అరే మీరు చెప్పండి కదా. పట్టా ల్యాండ్ అని ఎవరి? పవన్ కళ్యాణ్ గారిదే. పవన్ కళ్యాణ్ గారు పట్టా ల్యాండ్. నేను అదే అంటున్నా. ఇప్పుడు సి పట్టానా ఇది? ఏ పట్టన్నా కానీ మేము సార్ కొనుక్కున్న ల్యాండ్ పట్ట. ఎట్లనే రాంగ్ అని మేము అంటున్నాం అన్న. ఇది రాంగ్ అని మేము అంటున్నాం, మాకు క్లియర్ కనబడుతుంది. నేను మిమ్మల్ని ఏమంటలా, మేము మిమ్మల్ని ఏమంటలే. ఎందుకంటాం? ఏం కాదు, ఎందుకంటాం? మా పని చేసుకొని మేము వెళ్ళిపోతాం అంతే. కాదు మీరేమో ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి సార్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళు ఎలా తీసుకున్నారని అడగండి. మేము వెళ్ళినాము, కంప్లైంట్ చేసినాము. ఎవరి ప్లేస్ అండి? జనం ప్లేస్ అండి. ఇది దొంగతనంగా అక్రమంగా కట్టది కాదు, మేము కట్ట మాది కాదు. ఇది చెరువు పక్క ల్యాండ్. అదే చెరువే అంటున్నాం మేము కూడా.
మైసం ఉన్నది, మా కట్ట మైసం ఉన్నది. కాలేజీలు కట్టుకొని మేము దర్శనం చేసుకోవాలి. వచ్చిన వీడికి మీరు ఫెన్సింగ్ వేసిర్రు, మరి ఏం చేయాలి చెప్పండి? కట్ట మైసం కాడికి దర్శనం దండం పెట్టుకున్నందుకు వచ్చినాము. అది ఎప్పుడైనా కొనుక్కొని ఎప్పుడైనా కొనని మాకు ఇప్పుడు దాని మీదకి కట్ట మైసం కాడికి. ఒక్క నిమిషం, ఈ ఫెన్సింగ్ ఎవరిది? మనదే కదా. ఈ ఫెన్సింగ్ అంతా మనమే వేసినాం కదా. మరి ఫెన్సింగ్ వేయడానికి లేదు కదా. అట్లా చెప్పారు, ఇరిగేషన్ వాళ్ళు పర్మిషన్ వేసుకున్నాం. అది మేము పర్మిషన్ ఇస్తారు వాళ్ళు, ఎందుకు ఇవ్వరు? అరే పక్కాగా ఉంటే రిజిస్ట్రేషన్ అయిపోయినాక ఎందుకు ఇవ్వరు? ప్రైవేట్ ల్యాండ్ ఇప్పుడు అది మాదా? మీరు కాదు ఇది ఏం పట్టా? ఇది సాధారణ పట్టానా, సి పట్టానా? ఇది మామూలు రెగ్యులర్ పట్టా. రెగ్యులర్ పట్టా. చెరువుల రెగ్యులర్ పట్టా ఎట్లా ఇస్తారే సార్? మీరు చెప్పండి, మీరు సింపుల్ గా ఆన్సర్. చెరువుల రెగ్యులర్ పట్టా ఎట్లా ఇస్తారు? కలిసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ గారిని ఏమండి ఇది రెగ్యులర్ పట్టానా కాదా? 72 గంటలు అవుతుంది మేము వీడియోలు చేసి చెప్పబట్టి. గవర్నమెంట్ రెస్పాండ్ అయితే కదా. అందుకే మన ఇద్దరం కలిసి మీరు రెగ్యులర్ పట్టా అంటున్నారు. రెగ్యులర్ పట్టాకి చెరువులో అవకాశం ఉందా? రెగ్యులర్ పట్టాకి ఛాన్స్ ఉందా? అరే ఎట్లుంటది చెరువులో? మీకు కమిషనరే చెప్పాడు. ఏ కమిషనరు? ఎవరు? హైడ్రా కమిషనరు పర్మిషన్లు వచ్చిన వాటిని కూడా గులగొట్టిండు. సరే, అందుకే నేను అదే అంటున్నా. కాదండి, ఎంతమందికి సమాధానం చెప్పండి. సమాధానం ఇప్పుడు మీరు ఒక మాట అడిగారు, ఇది ప్రైవేట్ ల్యాండ్ కాదు అనేసి. మనందరం కలిసి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్దాం. ఆయన ఇది గవర్నమెంట్ అని చెప్పండి. నెక్స్ట్ మూమెంట్ మా సార్ దగ్గర, సార్ అది గవర్నమెంట్ అంటండి, మనది కాదంటే మేము వెళ్ళిపోతాం. కోడి చెరువు ఇది, కోడి చెరువే, పట్టా చెరువే. అంటే చెరువుకి ఎవరిదో వీరు? చెరువు ఎవరిదో వీరు? ఇది చెరువు ఎవరిదో చెరువు అయింది? ఇప్పుడు అసలు ఇది తొవ్విన చెరువు కాదు, వర్షం నీరు వచ్చి ఆగితే ఆ పక్కోళ్ళు అక్కడ కట్టేసి మేము కొట్టడానికి ముందే గట్టేస్తే ఇది చెరువు అయింది. చెరువు ఇప్పుడు ఇది ఏంది? ఇది ఎప్పుడైసారు ఈ చెరువు? కాదు, నేను ఎంఆర్ఓ కాదు, ఎంఆర్ఓ అని అడుగుతున్నారు కదా. ఇది ఒక మాట, నా మాట మీరు చెప్పిన ఎంఆర్ఓ సంతకం ఇది. ఒక్క నిమిషం, మీరు చెప్పిన ఎంఆర్ఓ సంతకం ఇది. రెవెన్యూ ఆర్డీఓ సంతకం, ఇగో ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇగో డిఈ సంతకం, ఇంతమంది అధికారులు, ఏఈ సంతకం, ఇంతమంది అధికారులు సంతకం పెట్టి గవర్నమెంట్ వెబ్సైట్ లో ఇగో ఇది చెరువు, దీనికి హద్దులు ఇవి అని చెప్పేసి ఫిక్స్ చేసి, నేను చెప్పలేదు, గవర్నమెంట్ చెప్పింది. A1, A2, A3, A4 అని ఇవన్నీ హద్దులు, బఫర్ జోన్ అని చెప్పి. మనం ఎక్కడ ఉన్నామని ఇప్పుడు మనం చెప్తే సార్, ఇప్పుడు మనం నిలబడ్డది ఈ ప్లేస్ లో ఉన్నాం, ఈ మధ్యలో ఉన్నాం. ఈ మధ్యలో ఈ చుట్టూ ఉన్న ప్రదేశము అండర్ కస్టోడియన్ గవర్నమెంట్. లేదు, గవర్నమెంట్ కాదు అని మీరు చెప్తున్నారు. రిపోర్ట్ ఇచ్చిరే, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, చెప్తుంది ఇది మా గవర్నమెంట్ ప్లేస్ అని. మీరు చెప్పలే, గవర్నమెంట్ చెప్పింది. పర్ఫెక్ట్, వీళ్ళ సంతకాలు పర్ఫెక్ట్. ఈ ల్యాండ్, ఈ చెరువు గవర్నమెంట్ చెరువు కాదు, పట్టా చెరువు. మరి సంతకం అరే నేను వీళ్ళ మీద తక్షణం పోయి కేసు పెట్టండి. పెట్టాలి. అధికారుల మీద కేసు పెట్టమంటారా? పెట్టండి. మరి మీరు పెట్టాలి. మరి మీ చెరువుని ఇట్లా 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 వేసిరని. గవర్నమెంట్ చెరువు కాదు, పట్టా చెరువు అని అంటున్నాడు. గవర్నమెంట్ కి సంబంధం లేదు. కానీ మరి అధికారులు వచ్చి ఇది గవర్నమెంట్ చెరువు అని చెప్పి ఫిక్స్ చేసి ఒక గవర్నమెంట్ చెరువు అని మెన్షన్ చేసి చూపించండి. ఇది అదేనే, అదే చెరువు అన్నాడు తప్ప గవర్నమెంట్ చెరువు అనలా. ఏందండి? ఏదండి? హెచ్ఎండిఏ వాళ్ళు దీన్ని చెరువుగా ఐడెంటిఫై ఎప్పుడు చేశారు? 2017లో చేశారు. 2024లో. 24లో. అది మేము కొన్నది ఎప్పుడు? మేము కొన్నప్పుడు మేము ఎప్పుడు కొన్నాం? మీకు 2000 మీ భాషల్లో చెప్తా. 2017లో చేసిళ్ళు చెరువు అని ఐడెంటిఫై 2024లో చేశారు. ఎవరెవరు వచ్చి చేసిళ్ళు? ఇరిగేషన్ వాళ్ళు చేసుకున్నారు. ఇరిగేషన్ వాళ్ళు చేసుకున్నారు. మరి మీ సారు చెరువును పట్టా చేసుకున్నాడు అన్న విషయం మీకు 2017లో తెలుసు? అప్పటి వరకు తెలియదు కదా చెరువు అని. 2017లో కదా, మీ సార్ 2014లో కొన్నాడు. మీరు చెప్పండి చేస్తున్నారు డైరెక్ట్ గా ఎంఆర్ఓనో కలెక్టర్ ఈయనేదో దొంగతనంగా చెప్తుంది అదే కదా. 2014లో ఆయన కొన్నాడు. 2017లో మీరు చెప్పినట్టే ఇరిగేషన్ అధికారులు చెరువు అన్నారు. మళ్ళా 2024లో కూడా వచ్చి ఫైనల్ గా ఇది చెరువే అని మళ్ళా ఫిక్స్ చేసిపోయిల్లు. చెరువు ఇప్పుడు నేను కూడా చెప్తున్నా చెరువే. మాట్లాడతారు మమ్మల్ని మాట్లాడిన చెప్పండి, మీరే చెప్పండి. దీని మీద మీకు పోరంబోకులోనో గవర్నమెంట్ ల్యాండ్ లోనో చెరువు ఉండాలి అని రూల్ లేదు. పట్టా భూమిలో కూడా చెరువు ఉండొచ్చు. అది మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చట్ట ప్రకారము
జలవనరు వాల్టా యాక్ట్ 2002 నిబంధనల ప్రకారం నీటి వరద నీరు ఎక్కడ కుంటలో ఉన్నా కూడా అది చెరువుగా ఉంటే యాజ్ పర్ రికార్డు ప్రకారం నేను చెప్పా ఇంత మంది అధికారులు ప్రకారం అది మీరు ఎంతసేపు చెప్తారు నేను చెప్తా. ఇక్కడ మేము ఏమన్నా కాంక్రీట్ బిల్డింగ్లు కట్టామా? ఫినిషింగ్ ఫెన్సింగ్ మా ఆవులు వస్తున్నాయి ఇక్కడ ఎత్తుకుపోతే ఎవడో రెస్పాన్సిబిలిటీ? మేము చెరువులో ఎవరు వేసారు పంట? ప్రైవేట్ చెరువు. చెరువు అంటున్నావు, సడన్ గా చెరువు అంటున్నావు, గడ్డి పెంచుకుంటున్నాం. ఇల్లు కట్టినావా అంటున్నావు. ఏది ఇల్లు కట్టామా? అదే అంటున్నా. చెరువు ప్రైవేట్ చెరువు అన్నది మీరు. దయచేసి మీరు కాదు. ఈ ఫినిషింగ్ ఎవరు వేసారండి? ఇప్పుడు ఇక్కడ ఆ రోడ్ లాగేసి కాదు. ఈ ఫినిషింగ్ ఎవరు వేసారు? కట్టేసారు కదా. అది మాది కాదు, అది బయట. ఈ ఫినిషింగ్ ఎవరు వేసారు? యువతల ఫెన్సింగ్ మాది. దాని అవతల మీకు ఒక్కటే నిమిషం లైన్ లో ఉండండి, మీకు ఓపెన్ చేసి చూపిస్తాం. చూపించండి. ఇక్కడ ఉన్నాం కదా మనం. ఏ8 తీసుకుందాం మనం. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ 1725 27.9 అంతేనా? 17 25 27.9 933 78 14 35 201 మీరు మమ్మల్ని ఏ పాయింట్ లో మీరు మమ్మల్ని గవర్నమెంట్ చేయాలి కానీ గూగుల్ మ్యాప్స్ మీరు వేసిన ఫినిషింగ్ గేడ్ ఉన్నది సార్. మీ చెరువు ఇక్కడ దాకా ఉన్నది. ఇక్కడ దాకా ఉంటే ఇక్కడ మధ్యలో ఎందుకు వేసారు సార్ దీని ఫినిషింగ్? మాది 10 ఎకరాల ల్యాండ్. చెరువు అవతల కూడా చెరువే ఉంది. ఫెన్సింగ్ అవతల కూడా అర్థం కావాలి. ఇది రికార్డ్. 5 సంతకాలు పెట్టిరు పెద్ద మనిషి. ఎక్కడ మీ తెలంగాణనా? కాదు. ఎన్నేళ్ళు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? మరి ఉత్తగానే గుడ్డిగా వాదిస్తే ఎట్లా? మీరు గుడ్డిగా 5 అధికారులు సంతకం పెట్టిరు. ఆన్లైన్ లో గూగుల్లో చూపిస్తున్నాము. 5 కాదు 10 మందిని పెట్టిన అన్న. ఇందులో ఇది ప్రభుత్వ ల్యాండ్ అని ఎవరైనా సంతకం పెట్టారు? అదే పెట్టిరు. ఏది ఈ చెరువు? అది నేను చెప్తున్నా. గవర్నమెంట్ చెరువు అవ్వచ్చు, ప్రైవేట్ చెరువు అవ్వచ్చు. మామూలుగా వాటర్ బాడీస్ లో ప్రైవేట్ అయినా కానీ కన్స్ట్రక్షన్ చేయకూడదు. మేమేం కన్స్ట్రక్షన్ చేసాం? ఇది మళ్ళీ చెరువు అంటావు, మళ్ళీ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ సరే ఆయనకి తెలీదు. ఆర్గ్యుమెంట్ అనవసరమైన ఆర్గ్యుమెంట్. ఇందులో ఏమైనా పంట పండించిందా? ఇక మీ కళ్ళ మీద గడ్డి పంట ఏం పండించలా? ఏం పండియాలి అంటే వ్యవసాయం లేదు. రైట్, వెరీ గుడ్. మరి వ్యవసాయం లేనప్పుడు ఎందుకు మరి ఇది? మా సార్ నేచర్ లవర్, చెరువు చూస్తాడు. వ్యవసాయం కాదు వ్యవసాయం చేస్తున్నాను మీ సార్ బయట చెప్తుండే. అరే ఇదొకటేనండి, మాకు చాలా ఉన్నాయి వ్యవసాయం. ఇప్పుడు ఈ చెరువు నీళ్ళు ఎలా వాడుతున్నారు? అసలు బయటకు చొక్క తీయట్లా, ఒక మోటార్ లేదు, ఒక పైప్ లైన్ ఎక్కడికి ఉంది? ఎక్కడికి ఉంది? గడ్డి పెంచడానికి ఉంది. ఎవరు పెంచుతున్నారు? మేము. దేనికి? ఆవులు మేపడానికి. ఆవులు మేపడానికి కూడా గడ్డి పెంచుకోవద్దా? ఆవులు మేపడానికి నువ్వే మళ్ళా గడ్డి కోసం అని చెప్పేసి నువ్వే. అరే చెరువులో పోరేయద్దు. చెరువులో వాటరు ఇరిగేషన్ అధికారుల క్రిమినల్ యాక్టివిటీ. తట్టమట్టెత్తిన క్రిమినల్ యాక్టివిటీ. తట్టమట్టెత్తిన. ఇంకొకటి, మీరు చెరువు మధ్యలో అటుపక్క చెరువు ఉన్నది, ఇటుపక్క చెరువు ఉన్నది, అవతల కూడా ఉంది. అరే ఏ8 నీకు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ చూపించినాం కదా. ఇక్కడ ఏ8 దగ్గర మీరు ఫెన్సింగ్ వేసినారు. మధ్యలో ఇంకా దాని అవతల ఇంకా 30-40 మీటర్లు. 706 extent of 10 acres అన్న. అంతే. సరే మీరు అయిపోయింది. 10 నిమిషాలు లాగానే వెళ్ళిపోతాం. మేనేజరా మీరు ఇక్కడ? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక విషయం, నా ప్లేస్ లోకి వచ్చారు. నేను ఆడుతున్నది ఇది మా భూమి అంటున్నారు వాళ్ళు. మా భూమి అని వాళ్ళు అంటున్నారు. మా 10 ఎకరాలు మాది, పవన్ కళ్యాణ్ గారిది అంటున్నారు. మనం ఓపెన్గా చూపిస్తున్నాం ఇది చెరువు కథా వ్యవహారం అని. లేదు ఇది ప్రైవేట్ చెరువు అంటున్నారు. మేమేమైనా కన్స్ట్రక్షన్ చేసినామని అంటున్నారు. కానీ ఈ నీళ్లు తీసుకపోయినా, మట్టి తీసుకపోయినా, కొత్త మట్టి వేసినా, ఇంకేమన్నా చేసినా ROR చట్టం ప్రకారంగా, ఇరిగేషన్ చట్టాల ప్రకారంగా ఇది పూర్తిగా వ్యతిరేకం. అండ్ ఇంతకుముందు చాలా క్లియర్గా మనం ఉన్న లాంగిట్యూడ్ లాటిట్యూడ్ గమనించిన చెరువు మధ్య భాగంలో ఫెన్సింగ్ వేసి పడేసిన. అవతల కూడా ఇంకొక 30-40 మీటర్లు చెరువే ఉన్నది. యువతల కట్ట ఉన్నది. కట్టని 33 ఫీట్లు ఉండాల్సిన కట్ట 15 ఫీట్లకు కుదించేసినారు. కట్టని అక్కడ
క్లోజ్ చేసిర్రు ఎంట్రీ కాకుండా. ఇన్ని 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 అక్రమాలకు పాల్పడ్డారు. మళ్ళీ ఇది గవర్నమెంట్ చాలా ఆగాలి. అందరు వాళ్ళే అంత దొంగలే ఉన్నారు, అందరు ఉన్నారు. సో వెరీ క్లియర్గా ఇప్పుడు గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకెవరో రెస్పాండ్ అవ్వమని కూడా మేము అంటలేం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే రెస్పాండ్ కావాలి. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మీరు తక్షణం రెస్పాండ్ కావాలి. ఇది ఏది చెరువు ఏది కాదు ఏందన్నది మీరు డిసైడ్ చేసి ఈ జనవాడ ప్రజలకి ఈ చెరువుని అప్పచెప్పాలి. మీ కోరిక జనవాడ ప్రజలకు చెప్పండి. ఇప్పుడు అదేంది అక్కడ రూమ్ కట్టిరా, గోడలు స్లాబ్ వేసిరా ఏమన్నా చూసుకో స్లాబ్ ఇంకోటి. సరే ఓకే. మనము పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి కోడి చెరువు అనేటువంటి ఏదైతే అంశం ఉందో ఆ యొక్క సైట్లో మనం ఉన్నాం. సో ఇప్పటిదాకా మీరు చూసిర్రు, వారికి సంబంధించినటువంటి ఆ మేనేజర్ పార్థసారథి గారు కూడా వచ్చి మాతోటి చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది. వారు చాలా స్పష్టంగా ఇది చెరువు అని చెప్తున్నారు, అదేవిధంగా పట్టా చెరువు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అదేవిధంగా ఇది 26 ఎకరాల చెరువు అయితే దానిలో సగం ఆల్రెడీ కట్ చేసినట్టు విషయం చూస్తూ ఉన్నాం. సో దీనిలో ప్రధానంగా మా ఆరోపణ ఏంది అనేది ఇక్కడ మేము ఆల్రెడీ చూసి మీ అందరూ కూడా చాలా స్పష్టంగా హెచ్ఎండిఓ లేక్స్లో ఉన్నటువంటి మ్యాప్ ఇదేదో మేము ఎక్కడి నుంచి తీసుకున్నటువంటి మ్యాప్ కాదు, హెచ్ఎండి లేక్స్లో అఫీషియల్గా ఉన్నటువంటి మ్యాపు. వాళ్ళు ఇది స్పష్టంగా ఇది గవర్నమెంట్ లేక్ అని చెప్పేసి స్పష్టంగా చెప్పినటువంటి చెరువు. అయితే వీళ్ళు ప్రైవేట్ చెరువు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేడ్చల్ దగ్గర ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్ కూడా ఉస్మాన్ సాగర్ అనుకుంటా కదా చెరువు, ఉస్మాన్ కుంట అనేటువంటి చెరువు ఉంటుంది. అది కూడా ప్రైవేట్ చెరువు. దాన్ని ఆనుకొని ఆ ప్రణీత్ ప్రవణం దాని చుట్టూరా కూడా దాదాపు 800కు పైగా విల్లాలు కట్టినటువంటి విషయం గతంలో మేము కూడా మొత్తం అక్కడ బిల్డింగ్ ఎక్కి మొత్తం కూడా విల్లాలకు సంబంధించిన మొత్తం కూడా మీకు చూపించడం జరిగింది. ఒకవేళ ప్రైవేట్ చెరువు అయితే నిర్మాణాలు చేసుకోవచ్చు, దానికి సంబంధించిన ఎఫ్టీఎల్ పరిధో లేకపోతే ఇన్లెట్ అవుట్లెట్ అవన్నీ కూడా ఉంచుకొని నిర్మాణాలు చేసుకోవచ్చు. కానీ వీళ్ళు చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారు, ఇది ప్రైవేట్ పట్టాకు సంబంధించిన చెరువు అంటున్నారు, కానీ నిర్మాణాలు చేయకూడదని చెప్పేసి అంటారు. ఇది నిర్మాణాలు చేయకూడదని ఎప్పుడు చేయొద్దు, ఇది గవర్నమెంట్ చెరువు అయితే ఇది నిర్మాణాలు చేయొద్దు. ఇక్కడ అగ్రికల్చర్ శిఖం పట్ట అని చెప్పి చాలా స్పష్టంగా ఉన్నది. రంగనాథ్ గారు చెప్పినట్టే మనం అనుకుందాం, ఇది అగ్రికల్చర్ సంబంధించినటువంటి అనుకుందాం. అగ్రికల్చర్ ఎప్పుడు ఈ చెరువు లేనప్పుడు, ఈ చెరువు ఎండిపోయినప్పుడు ఒక సీజన్ వరకు అగ్రికల్చర్ చేసుకోవడానికి అవకాశం ఉండదని మేము చెప్పట్లేదు. అది కూడా ఇది పట్టా చేయడానికి కానీ వేరే చేయడానికి అవకాశం లేదు. చాలా స్పష్టంగా ఇక్కడ భారీ అక్రమాలు జరుగుతున్నాయి అనేది మాకు ఉన్నటువంటి సమాచారం. కాబట్టి ఇక్కడికి వచ్చేసి మేము చాలా స్పష్టంగా ఇది ప్రభుత్వ చెరువు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం, ప్రైవేటు సంబంధించి పట్టా చెరువు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రభుత్వం తక్షణమే దీనిపైన ఎంక్వైరీ చేసి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇది ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉంది. ఆ వాస్తవాలు తెలపాల్సింది ఎవరే అంటే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ, ఇందులో ఇరిగేషన్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ పాత్ర ఉన్నది. దీన్ని ఇమీడియట్గా తేల్చండి. మాకు మీరు గవర్నమెంట్లు ఇచ్చినటువంటి ప్రకారమే ఎంఆర్ఓ తహసీల్దార్ నుంచి మొదలుపెట్టుకుంటే, ఆర్డీఓ నుంచి మొదలుపెట్టుకుంటే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొదలుపెట్టుకుంటే మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఇచ్చినటువంటి హెచ్ఎండి లేక్స్లో చాలా స్పష్టంగా ఉన్నది. ఈ యొక్క లేక్ని అసలు ఒకవేళ ఈ లేక్లో అసలు ఫెన్సింగ్ కట్టద్దని చెప్పేసి చాలా స్పష్టంగా ఉన్నది, కానీ ఫెన్సింగ్ కట్టారు. వీళ్ళు ఏమంటారు, మా ప్రైవేట్ భూమి కాబట్టి ప్రైవేట్ చెరువు కాబట్టి మేము కట్టినామని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇది రికార్డులో చాలా స్పష్టంగా కోడి చెరువు అనేది ఉంది. మరి కోడి చెరువు ఎక్కడి నుంచి వచ్చిందో వీళ్ళే చెప్పాలి. ఒకవేళ ప్రైవేట్ చెరువు అయితే నిర్మాణాలు చేసుకోవచ్చు, మరి నిర్మాణాలు చేయడానికి అవకాశం వాళ్ళే అంటున్నారు. ఎందుకంటే ప్రణీత్ ప్రణవ్ కన్స్ట్రక్షన్స్ ఓపెన్గా మేడ్చల్లో ఉన్నట్టు ప్రణీత్ ప్రణవ్ కన్స్ట్రక్షన్ మీరు కొట్టండి, ఉస్మాన్ లేక్ కుంట అని చెప్పేసి అక్కడ చెరువు ఉంది. ఆ చెరువును వాళ్ళే అలా డిజైన్ చేసారు. అక్కడ కూడా ఎట్లా అక్రమాలు జరిగినాయి మేము చూసినాం. అక్కడ కూడా ఎవరు రంగనాథ్ గారు ఆ బఫర్ జోన్లో ఒక 5 విల్లాలు ఉంటున్నాయి, మేము కూల్చేస్తామని చెప్పేసి గతంలో హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కొన్ని అక్రమాలు జరిగినాయి, అది మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది ఆ వ్యాఖ్యలు కూడా. సో అంతా కూడా చూసినాం. సో ఇప్పుడు చాలా స్పష్టంగా మేము అడుగుతున్నది ఏంటంటే ఇది ప్రైవేట్ చెరువా, ప్రైవేట్ పట్టా చెరువా, లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన లేక? గవర్నమెంట్ సంబంధించినటువంటి లేక్ అయితే హెచ్ఎండిఏ లేక్స్లో ఎందుకు దీని యొక్క మెన్షన్ మొత్తం బౌండరీస్ని మెన్షన్ చేసి ఎందుకు ఇవ్వడం జరిగింది? అదేవిధంగా ఈ చెరువును 2 భాగాలు చేయడం జరిగింది. మరి ఆ 2 భాగాలు ఎందుకు చేయడం జరిగింది? వీటన్నిటిపైన క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం పైన మేము స్పష్టంగా అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా అడుగుతున్నాం. దీనికి మీరు ఖచ్చితమైన సమాధానం ఇవ్వాలి. లేదంటే ఒక డిప్యూటీ సీఎంఏ ఆయన మంచోడా చెడ్డోడా, అక్రమాలు చేస్తుండా, లేకపోతే ఇది సక్రమైనటువంటి పట్టానా అనేది తేల్చాల్సిన బాధ్యత ఉంటుంది. ఇది ప్రజలకు తెలియాలి. ఎందుకంటే డిప్యూటీ సీఎం కాబట్టి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చేతిలో ఉన్నది ఇది 26 ఎకరాల కోడి చెరువు అని దీని పేరు. ఇది
చెరువు అన్నప్పుడు ఇక్కడ మొత్తం నీళ్లు ఉన్నాయి, మీరు అందరు చూసిరు ఇదంతా అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం నీళ్లు ఉన్నాయి. కానీ మాకు తెలుస్తున్నది ఏంటంటే ఈ కోడి చెరువును మింగిన ఈ బోడిగాన్లో కేడిగాన్లో వీళ్ళకు బేడి లేచి బొక్కల వారేసుడు ఎప్పుడు వారేస్తారో ఇది నిజంగానే కబ్జాకు గురైతే వాళ్ళకు డేట్లు ఫిక్స్ చేసి ఎన్నడు కేసులు పెడతారో అని తెలుసుకోబెట్టేందుకు వచ్చిన వీడి దాకా. తెలంగాణ నవనిర్మాణం పేరు మీద రేపు వచ్చి ఇక్కడ మీటింగ్ పెడుతున్నాడు కదా పెద్ద మనిషి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్కు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్కు సంబంధించినటువంటిది. దీంట్లో 10 ఎకరాల భూమి పట్టా భూమి ఉన్నదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. జనరల్గా ఇటువంటి వాటిల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏంటంటే ఏదైనా పేదోళ్ళు ఉండి పాపం కూటికి గతిలోనో ఎవరైనా ఉండేది ఉంటే వాళ్ళు ఒక ఫసలు అది వస్తే ఒక ఫసలు లేకుంటే ఆయనతో కూడా లేకుండా ఉండి చేసుకుంటే వాళ్ళకు ఉట్టిగా కాస్తు చేసుకుంటేందుకు ఎంఆర్ఓ నుంచి సర్టిఫికేట్ వస్తుంది మాకు తెలిసిన ప్రకారంగానైతే. కానీ ఇక్కడ వీళ్ళు చెప్తున్నా మరి ప్రైవేట్ ఇది ఎప్పుడో ఈ ఊరోళ్ళకి సంబంధించి ఉండాలి, అట్లా కూడా చేసుకునేది ఉంటే. ఇంకోటి అటువంటి భూములు కూడా ఏవి కూడా ఇంకోరికి ట్రాన్స్ఫర్ కావద్దు. మరి ఆ ట్రాన్స్ఫర్ ఎందుకైనా ఇవి దీంట్లో ఉన్నటువంటి 706కు ఒక సర్వే నెంబరే గోల్ అవుతున్నది. ఇంట్లో ఈ సర్వే నెంబర్ సంగతి ఏంటిది? ఇంకొకటి ఏంది, చెరువు నడి మధ్యలో 26 ఎకరాల ఉన్నటువంటి చెరువు నడి మధ్యలో ఫెన్సింగ్ వేసారు. మన అవతల సైడ్ ఇంకెవరెవరు కబ్జాగాన్లు ఉన్నారో, ఈ కేడిగాన్లు బోడిగాన్లు ఎవరెవరు ఉన్నారో, అవతల సైడ్ ఎవరు ఉన్నారో ఇగో ఇది దీని సంగతి ఏంటిదో ఇది కూడా మనం క్లియర్గా చూసినా. కట్ట మీదకి నడుచుకుంటూ వచ్చినాం, కట్ట కూడా లోపలికి రానియకుండా పెట్టిరు. ఇక్కడ కట్ట మైసమ్మ దేవత కూడా ఉన్నది, అది కూడా చూపించిన మనవాడ వినాయకుడు కూడా ఉన్నాడు. ఈ ఫెన్సింగ్ అసలు చేసేందుకు ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు? వాళ్ళు అంటున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ పర్మిషన్స్ ఉన్నాయి మాకు అంటున్నారు. మరి ఆ పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు కరెక్టా? ఇగో దీనిలో సంతకం పెట్టి ఇది చెరువు అన్నోళ్ళు కరెక్టా? అసలు ఏమైతుంది తెలంగాణలో? దేని గురించి వీళ్ళు శనివారాలు ఆదివారాలు దేని గురించి వస్తున్నారు ఇక్కడ? ఇటువంటి భూములు కాపాడుకుంటందుక ఇది వాళ్ళు అంటున్నారు పట్టా భూమి అంటున్నారు కదా. మరి ఇమీడియట్గా రేవంత్ రెడ్డికి చెప్పేది ఏంటంటే నువ్వు మొత్తము ఎక్కడ కబ్జాలు ఉంటే అక్కడ అన్ని తీసి పడేసేస్తా, మధు పార్క్లో ఉన్నటువంటి వాళ్ళది కూడా మూసి పక్కకు ఉన్నది కాబట్టి వాళ్ళది కూడా కూలగొడతా, ఇవన్నీ పెద్ద కథలు పడుతున్నావు కదా. ఇదైతే డైరెక్ట్ చెరువుల్లో ఉన్నది, ఇదైతే క్లియర్ కట్గా చెరువుల్లో ఉన్నది. ఈ చెరువులు ఉన్నదాన్ని ఫస్ట్ నువ్వేం చేస్తావు? ఇండ్లు లేవు కూడా ఏం లేవు, ఆడనేమో కూలగొట్టి బయట కూడా ఇస్తే అవసరం అనుకుంటా అని చెప్తున్నావు. మొత్తం మూసి సుందరీకరణ అంటున్నావు, మూసి ప్రక్షాళన అంటున్నావు. ఇప్పుడు 26 ఎకరాల చెరువును ఇది ఎవరి కబ్జాలా ఉన్నది, ఏం సంగతి ఏందనేది నువ్వు నీ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అటు మూసిలో కట్టేటువంటి వాటి కావచ్చు ఇటువంటి వాటి కావచ్చు చేల్చి చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ మేధావులకు, తెలంగాణ మేధావులకు, రచయితలకు, ఆటగాళ్లకు, పాటగాళ్లకు, సామాన్య ప్రజలందరికీ చెప్పదలుచుకున్నాం ఏంటంటే ఇగో ఇట్లా అన్యాక్రాంతం చేస్తున్నారు వీళ్ళంతా. ఈ రాజకీయ బలంతో వీళ్ళు కూర్చొని మొత్తం ఎక్కడిదక్కడ ప్రజల భూములను చెర్ల శిఖాల కాడికెళ్ళి కబ్జా చేస్తున్నామని మేము చెప్తున్నాము. ఇది అవునో కాదో ముఖ్యమంత్రి నువ్వు తేల్చి చెప్పాలి. మరి ఇటువంటి చేసేందుకే వీళ్ళు రాజకీయ పెత్తనం కీడికి వస్తుండ్రా అనేది మాకు కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇది బరాబర్ మేము చెప్తున్నాం. ఇది చెరువు, ఇది జన్వాడ ప్రజలకు సంబంధించినటువంటిది. ఇది ఈ ప్రజలకు చెందాలి. ఈ 20 ఎకరాలు కాపాడి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అవసరం ఉందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. క్రాంతిదల్గా చెప్తున్నాం. దీని ఎంబడి వడుడే ముఖ్యమంత్రి నువ్వు దీని సంగతి ఏందో తేల్చేదాకా. మరి రేపు ఆయన వస్తున్నాడు కదా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వచ్చి వాళ్ళ సోపతోళ్ళు ఎవరెవరున్నాడు ఇక్కడ వాళ్ళందరినీ మీరు పిలిపించి కూర్చోబెడతావా? ఇది ఇల్లీగల్గా కనుక అయ్యేది ఇప్పటిదాకా కబ్జాలు కనుక ఉండేది ఉంటే ఈ ఫెన్సింగ్ వేసినందుకు, ఈ చెరువును కబ్జా చేసినందుకు, ఆడ అర్ర కట్టినందుకు, అన్ని కట్టినందుకు కేసులు పెట్టి బొక్కల పడాలి. డైరెక్ట్ చెరువు చూడండి, మొత్తం మట్టి, మొత్తం ఇగో రాగడ మట్టి ఇది. ఇగో ఈ మట్టి ఇదంతా రాగడ మట్టి, ఇగో ఇది రాగడ మట్టి, క్లియర్ కట్గా రాగడ మట్టి. అటు పోస్తేనేమో పోసిన మట్టి, అవతల సైడ్ పోసిందంతా పోసిన మట్టి. అది చెరువును మొత్తం తీసుకొచ్చి బయటికి వెళ్ళి మట్టి తీసుకొచ్చి చెరువును కూడుతున్నారు. ఇక్కడ కళ్ళుంటే రేవంత్ రెడ్డి చూడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మంత్రులు కూడా చూడండి. ఇగో క్లియర్ కట్ ఇదంతా రేగడ మట్టి, ఇదంతా అదంతా మట్టి బయటికి వెళ్ళి కంకర ఇవన్నీ తీసుకొచ్చి దాన్ని మొత్తం పూడి చేస్తున్నారు. ఇగో ఈ భూమిని మింగే ఇగో భూబకాసురులు వీళ్ళంతా. ఇంకోటి చెర్లను మింగే ఇంతవరకు ఇక్కడ వ్యవసాయం చేయలేదని వాళ్ళే చెప్తారు. అసలు వ్యవసాయం మీడియాలో వ్యవసాయం చేసిండు, పొలాలు దున్నుతున్నాడు, ఏదో నాగలు బట్టి నెత్తికి రుమాలు పెట్టి నడుముకోబడి పెట్టి ఫోటోలు దిగి ఏయంగానే మా వాళ్ళు ఫ్యాన్స్ వాళ్ళు అందరు అబ్బా మా సార్ రైతు బిడ్డ అని చదువు లేదు, సందే లేదు, మన లేదు. ఇగో గివే కథలు చేసేటని కబ్జాలు. వ్యవసాయం ఉంటేనే ఏడలేదు అంత కబ్జా. ఆయననే చెప్పిండు, ఆయన వచ్చిన వాళ్ళ మేనేజర్ చెప్పిండు మేము వ్యవసాయం ఇక్కడ చేస్తలేమండి అని క్లియర్గా చెప్పిండు. ఇది చెరువు అని చెప్పి ఆయనే కూడా అంటున్నాడు. ఈ ప్రైవేట్ చెరువులు ఏముంటాయో మాకు అర్థమవుతుంది. ఒకవేళ ప్రైవేట్ అనుకో ఈ ఊరోలో ఉంటాయి. ఈయన ఎప్పుడు వచ్చింది వీడికి? తరాలకెళ్ళి ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా ఉంటే వాళ్ళకి పట్టా ఉంటుంది. వాళ్ళ పేరు మీద పట్టా ఉంటే అసలు పవన్ కళ్యాణ్ పట్టనే కాదు కదా. పట్టెట్లయితుంది పవన్ కళ్యాణ్ పట్టెట్లయితుంది? చెరువు భూమి పవన్ కళ్యాణ్కు పట్టెట్లయితుంది? ఇది అంతా తేల్చాల్సిన అవసరం ఉన్నది. ఈ దొంగ లెక్కలు, ఈ దొంగ కథలు. మరి ఆయన అంటున్నాడు ఇగో వీళ్ళందరిని అడగాలి, ఇక్కడ ఆర్డీఓను, ఎంఆర్ఓను వీళ్ళందరిని అడగాలంటున్నాడు ఆ పెద్ద మనిషి వచ్చి. మరి ఇవి దొంగ సంతకాలా?
ఇవి కూడా తేల్చాల్సిన అవసరం ఉన్నది. జనానికి అయితే క్లియర్ గా చెప్తున్నాం, ఇగో ఇది తెలంగాణ సంపదను దోపిడీ చేసేందుకు వస్తున్నటువంటి ఈ గుంట నక్కలతోటి జాగ్రత్తగా ఉండమని చెప్పి తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నాం. అంతే మరి ఇప్పుడు హైడ్రా ఆయన ఏం చేస్తున్నాడో మాకు అది కూడా తెలుస్తలేదు. ఇట్లా అంటే అనగానే బుల్డోజర్లు పట్టుకొని వస్తారు కదా, మరి దీని సంగతి ఏంటిది? రెస్పాన్స్ లేదు ఇంతవరకు, ఇప్పటిదాకా మాట్లాడితే కూడా. ఈడ నెమళ్ళు, కొంగలు, బాతులు, అసలు కట్ట ఎట్లా పోస్తాడు? కట్ట మీదకి వెళ్ళి ఫెన్సింగ్ ఎట్లా వేస్తాడు చెప్పు అసలు? అంటే లోపల రానియకుండా ఇదో దాన్ని కూడా కబ్జా చేసేందుకు మొత్తం దాన్ని కూడా కబ్జా. కట్ట నీళ్ళు ఎంత క్లియర్గా ఉన్నది, ఎంత క్లియర్గా ఉన్నది. మొత్తం ఇవన్నీ బంద్ అయ్యి వీళ్ళే వాడుతున్నారు ఇవన్నీ. టెంపరేచర్ ఎంత ఉంది నీళ్ళు చూడు, ఇంత టెంపరేచర్ లో కూడా అది ఎప్పుడు జూన్ ఫస్ట్ కు ఇది మనం ఉన్నది ఇక్కడ. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండలు మొత్తం అయిపోయే కాలంలో కూడా ఇంకా నీళ్లు ఉన్నాయి ఇక్కడ. ఫెన్సింగ్ చూడండి, 4 ఫీట్ల పైన, అక్కడైతే 6 ఫీట్లు ఉన్నది. 4 ఫీట్స్ పైన వాటర్ వచ్చినాయి. ఈడ 4 ఫీట్స్ పైన, అక్కడ 6 ఫీట్లు ఉన్నది. అదంతా 6 ఫీట్లు ఉన్న నా ఎత్తు ఉంటుంది, అవతల నా ఎత్తు ఉంటుంది, ఇక్కడ 4 ఫీట్ల దాకా ఉన్నది. ఇదేంది చెరువులకు ఫెన్సింగ్ వేసేది ఏంది? ఇదే చాలా మంది చెప్తుంటారు మన దగ్గర జంగల్ రాజ్యము, అడవి రాజ్యం, జంగల్ రాజ్యం అని మాట్లాడుతుంటారు కదా. అసలు జంగల్ రాజ్యం అంటే గిది. అంటే ఎక్కడ కూడా చట్టాలు ఏవి పనిచేయని కాడనే బీహార్, యూపీ అంటాం కదా, అది కాదు. ఇగో తెలంగాణలో నడిబొడ్డులో, హైదరాబాద్లో, జనువాడల, శంకరపల్లి యూతల, కూతవేడి దూరంలో ఇది ఉన్నది. దీని ధర ఎంత పలుకుతుంది? 10 ఎకరాలు అంటే ఇప్పుడు 1000 కోట్ల ఆస్తి. ఇది డెవలప్మెంట్ అయితే 1000 కోట్ల ఆస్తి. టోటల్ అది కూడా కలిపితే మొత్తం 26,000 కోట్ల ఆస్తి అవుతుంది. ఇది మొత్తం డెవలప్మెంట్ చేస్తే గంట సంపద, తెలంగాణకు సంబంధించిన సంపద, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దాంట్లో తన వాటా కూడా ఉన్నదని మేము చెప్తున్నాం. 1000 కోట్లకు సంబంధించినటువంటిది ఉన్నది. దీని ఏందో బయట పెట్టాలని ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ.